కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత రేణుకా చౌదరిపై మంత్రి పువ్వాడ అజయ్ నిప్పులు చెరిగారు. తనపై పోటీకి ఎవరినో ఓసిగొలపడం కాదని దమ్ముంటే రేణుకా చౌదరి పోటీ చేయాలని సవాల్ విసిరారు. తనపై గెలిస్తే రాజకీయ శాసనం తీసుకుంటారని స్పష్టం చేశారు. వలస పక్షుల్లాగా వచ్చేవారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఏంటి మీ చరిత్ర? నేను కామం వచ్చి మాట్లాడుతా ఉంది ఇక్కడ. రేణుకా చౌదరి ఆమె పేరు. నీలేగా నేను కూడా మాట్లాడగలను, నోరు ఉంది కదా అని చెప్పి నువ్వు అరే తూరే అన్నట్టు నేను కూడా అనగలను. కేటీఆర్ గారు అంటారు మేము కూడా మీలాగా అనొచ్చు ఏరా పోరా అని. కానీ మాకు మా పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు సంస్కృతి సభ్యత నేర్పి కాబట్టి మేము వ్యక్తిగతంగా తులనాట్లే. కానీ ఏంటి మీ చరిత్ర? మీ చరిత్రలు డబ్బులు గబ్బులతో పాటుగా గిరిజనులను మోసం చేసి గిరిజనులకు టికెట్లు ఇస్తామని చెప్పి కోట్లాది రూపాయలు వాళ్ళ దగ్గర దోపి వాళ్ళ ప్రాణాలను హరించిన చరిత్ర నీదమగలే. దంసలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇదిగో తెస్తా అదిగో తెస్తా అని చెప్పి తొడలు సరిచి ఈ గాజులు విష్ణు చక్రాలను చూసి గుండు సున్నా చూసిన ఖమ్మానికి అదే దంసలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని కేసీఆర్ గా 77 కోట్లు ఇస్తే మేం పూర్తి చేసినాం. కానీ మీకు మంత్రులుగా